అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు పొలాచి కోయంబత్తూరు తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి సెకండ్ స్కేటింగ్ గేమ్స్లో జాతీయ స్థాయిలో బంగారు పథకాలు కైవసం చేసుకున్నటువంటి విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒక అక్క తమ్ముడు ఇద్దరికీ కూడా బంగారు పథకాలు రావడం అయితే మాత్రం ఈ జిల్లా వాసులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బంగారు పథకాలు ఏ విధంగా సాధించారు, ఈ బంగారు పథకాలు సాధించినటువంటి వెనక ఉన్నటువంటి కష్టం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఉల్లెంకిల కార్తీక్ శరణ్య మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఆ రోజు మీకు ఏమనిపించింది, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఈ స్కేటింగ్లో మీరు వచ్చారు? నా పేరు కార్తిక శరణ్య, బోలింకల గ్రామం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. శివాజీ పార్క్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్కేటింగ్ అప్పటి వరకు నాకు తెలీదు, అప్పుడే చూశాను. సో ఇష్టం పుట్టి డాడీని జాయిన్ చేయమని చెప్తే జాయిన్ చేశారు. అప్పటి నుంచి అమ్మగారే తీసుకెళ్ళేవారు స్కేటింగ్కి. మమ్మీయే మొత్తం, ఆవిడే ప్రాక్టీస్ కూడా మొత్తం ఆవిడే చేయించేవారు. ఆవిడ వల్లే ఈ స్థాయికి వచ్చా. సో ప్రాక్టీస్ మొత్తం ఆవిడ చేతనే, కాంపిటీషన్ మాత్రం నేనే చేశా. అంటే ఈరోజు మీకు గోల్డ్ మెడల్ వచ్చింది, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించారు. మీకు మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? చాలా ప్రౌడ్ ఫీలింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచెస్కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వల్లే ఎంత స్థాయికి వచ్చాము. వాళ్ళ ప్రాక్టీస్ మాకు, వాళ్ళు మాతో పాటు అలా ఎండల్లో గంటలు గంటలు ఉండి చెప్పేవారు. అయినా సరే మేము చాలా ప్రాక్టీస్ చేస్తాము వాళ్ళ కోసమే. వాళ్ళకి పేరు తేవాలనే కదా, వాళ్ళ వల్లే మాకు ఇంత పేరు వస్తుంది. మా కోచెస్ సత్యం సార్, సత్యనారాయణ ఇంటర్నేషనల్ ఇండియా కోచ్, ఇంకా చిట్టిబాబు సార్ ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్, వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత స్థాయికి వచ్చాము, నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళడం. అంటే మీరు ఇప్పుడు స్కేటింగ్లో ఏ స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు? ఓన్లీ నేషనల్ స్థాయితో అయిపోదాం అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళి? అంటే మీ ఆలోచన ఏంటి ఫర్దర్? నేను ఇప్పటివరకు 6 నేషనల్స్కి వెళ్ళాను. నా టార్గెట్ ఇంటర్నేషనల్కి వెళ్ళడం. సో నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ నేషనల్స్ ఇంటర్నేషనల్ సెలెక్షన్స్ ఉన్నాయి. దట్స్ మై టార్గెట్. ఇంటర్నేషనల్కి వెళ్ళడమే నా టార్గెట్. ప్రాక్టీస్ కోసం దానికోసమే ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే మీకు చేస్తుంటే ఏమనిపిస్తుంది స్కేటింగ్ వల్ల? స్కేటింగ్కి వెళ్ళే ముందు ఒక మైండ్ సెట్తో వెళ్తే చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. లైక్ మీకు వచ్చిన రాకపోయినా మీకు చేస్తూ ఉంటే వస్తుందనే ఫీలింగ్తో చేస్తారు మీరు, అప్పుడే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా నా పేరు లోహిత్ రెడ్డి, నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు 28 మెడల్స్ వచ్చి నా గోల్ ఏంటంటే నేను ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి నా గోల్ అది. రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెస్తాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చెప్పండి, అసలు మీ పిల్లల్ని ఈరోజు స్కేటింగ్లో జాయిన్ చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది, అలా ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి? నమస్తే అండి, నా పేరు రత్నకుమారి, మా హస్బెండ్ పేరు అప్పన్నరెడ్డి. మాది భోగాపురం మండలం బొల్లింకలపాలెం గ్రామం అండి. మాది నెగిటివ్ ప్లేస్ అక్కడేనండి. పిల్లల చదువు కోసమని మేము వైజాగ్లో ఉంటున్నాం. అక్కడ మాకు దగ్గరలో శివాజీ పార్క్ ఉంది. అక్కడ పిల్లల్ని సరదాగా అలాగ గేమ్స్ ఆడించడానికి తీసుకెళ్ళేటప్పుడు స్కేటింగ్ చూసాం, బాగుంది, పిల్లలకి ఇదైతే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు జాయిన్ చేయమని. మేము అక్కడ వెళ్ళి ఫస్ట్ చిట్టిబాబు సార్ అని కోచ్ ఉంటారు, ఆయనతో మాట్లాడాము. అప్పుడు పాప ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుందండి. పాపను ఫస్ట్ స్కేటింగ్లో జాయిన్ చేసాం 2017లో అక్టోబర్లో. ఆ తర్వాత నుంచి కోచే పాపకు సపోర్ట్ చేస్తూ పాప బాగా చేస్తుంది అని ఎంకరేజ్ చేశారు. తర్వాత 2019లో ఫస్ట్ చండీగఢ్లో నేషనల్కి వెళ్ళింది. ఫస్ట్ వైజాగ్లో నేషనల్స్ అయ్యాయి, ఫస్ట్ నేషనల్స్.
59th నేషనల్స్. అక్కడ పాపకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. తర్వాత 2020-21లో కరోనాలో ఉన్నప్పుడు కూడా మేము నేషనల్కి తీసుకెళ్ళాము. ఢిల్లీ దగ్గర చండీగఢ్లో అయ్యాయి, చండీగఢ్ పంజాబ్లో అయ్యాయి. అప్పుడు పాపకి ఒక గోల్డ్ ఒక సిల్వరు, 2021లో కూడా గోల్డ్ సిల్వర్ వచ్చాయి. ఇప్పటికీ 6 years అవుతుంది పాప స్కేటింగ్ జాయిన్ అయ్యి. అక్కని చూసి తమ్ముడు కూడా స్కేటింగ్ చేస్తానంటే చిన్నవాడిని కూడా మేము స్కేటింగ్లోనే జాయిన్ చేసాం. మాకు అక్కడ 2 కోచెస్ ఉన్నారండి, చిట్టిబాబు సార్ అండ్ సత్యం సార్. వాళ్ళు మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. వాళ్ళ సపోర్ట్ వల్లే మేము పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళగలిగాం. మాది నెగిటివ్ ప్లేసు విజయనగరం జిల్లా బొల్లింకలపాలెం అయినా సరే మా పిల్లల చదువు స్కేటింగ్ కోసం మాత్రం మేము వైజాగ్లో ఉంటున్నాం. కోచెస్ ఎంకరేజ్ వల్ల మేము బాగా ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళాలనేదే మా పిల్లల టార్గెట్. మేము కూడా వాటి కోసమే మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మాకు బాగా ఉందండి. మా అత్తయ్య మామయ్య కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము పిల్లల్ని చాలా 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 జిల్లాలు చాలా స్టేట్స్ తీసుకెళ్తూ ఉంటాము. పిల్లలు కూడా మాకు అలాగే ఎంకరేజ్ చేస్తారు. ఏ విధమైన ఇబ్బంది ఏమీ లేదు. పిల్లల సపోర్ట్ వల్లే మేము కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని, మన ఆంధ్రాకి మన దేశానికి మంచి పేరు తేవాలని పిల్లలు భగవంతుని కోరుకుంటున్నాను. ఏషియన్కి వెళ్ళి మా పిల్లలు గోల్డ్ మెడల్ సాధించాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ. మాది బొల్లింకలపాలెం గ్రామం, దల్లిపేట పంచాయతీ. అండ్ మాది రీసెంట్గా ఎయిర్పోర్ట్ కాలనీ అండి, అక్కడే మా స్వగృహం కూడా అక్కడే. మేము పిల్లల చదువుల నిమిత్తం అండ్ స్కేటింగ్ కోసం అని చెప్పి వైజాగ్లో ఉంటున్నాము. అండ్ మా పిల్లలు చిన్నప్పుడు సరదాగా ఆట విడుపు కోసం వెళ్ళిన ఆ స్కేటింగ్ ఈరోజు వాళ్ళు జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగామండి. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మాకు బాగా ఉందండి. వాళ్ళ బాబాయ్ అయితే కావచ్చు, అండ్ వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామయ్య అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారండి ఈ స్కేటింగ్ పట్ల. వాళ్ళు మాకు ఆర్థికంగా కూడా బాగా సహాయం చేశారండి. వాళ్ళు కూడా చండీగఢ్లో స్టార్ట్ చేసామండి. చండీగఢ్, ఢిల్లీ, మొహాలి అండ్ బెంగళూరు, కమింగ్ సూన్ అండ్ గోవా కూడా నెక్స్ట్ ఉందండి. అండ్ ఏపీ ఫస్ట్ నేషనల్ అయ్యేది ఇక్కడ వైజాగ్లో అయ్యిందండి, ఆంధ్రప్రదేశ్ తరపున అయ్యింది. తర్వాత ఇన్ని రాష్ట్రాలు కూడా మొత్తం అంతా ఈ కాంపిటీషన్ కోసం అని చెప్పేసి తిరుగుతున్నాము. అండ్ మా ఇద్దరు పిల్లలకు కూడా ఈ స్కేటింగ్ పట్ల ఉన్న వాళ్ళ శ్రద్ధ, ఆసక్తి చూసి మేము ఎంకరేజ్ చేయగలుగుతున్నాను. మా పిల్లలకి కొంచెం ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఇంకొంచెం జాతీయ స్థాయిలో వాళ్ళు ఆడి మెడల్ తెస్తారని నేను కోరుకుంటున్నానండి. సో ఒక 2 పిల్లలకి ఎఫర్ట్ చేయాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో అందుకనే ఎవరైనా ఒక సంస్థ నుంచి కానీ అండ్ వ్యక్తి మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ తల్లిదండ్రులు అయితే మాత్రం ఈ పిల్లలైతే మాత్రం ఉన్నతమైన స్థాయిలో తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈరోజు జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్ళాలంటే కొంత ఖర్చుతో కూడుకుందని చెప్తున్నారు. దీనికైతే మాత్రం ఏదైనా సరే ఏ ఫౌండేషన్లు అయితే ముందుకొచ్చి మాకు సహకరిస్తే బాగుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ స్కేటింగ్ అనేది ఒక ఆట విడుపుగా అయితే మాత్రం ఈరోజు ఆటగా ఆ యొక్క ఏదైతే గేమ్స్లో ఆ రోజు టైంపాస్ కోసం అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు అదే ఈ గోల్డ్ మెడల్ తీసుకొని రావడంతో ఒక దాని మీద చూసుకుంటే ఒక నూతన ఉత్తేజంతో మాత్రం ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటువంటి గేమ్స్కి అయితే మాత్రం మన ఇండియాలో చూసుకుంటే ఆదరణ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి దేశంలోనే ఇటువంటి గేమ్లకి అయితే మాత్రం ఉన్నతంగా గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అయితే మాత్రం ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మరోవైపు ఇటువంటి గేమ్స్కి మాత్రం ప్రోత్సహించాలి అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.